లేస్తే మనిషిని కాదనేటటువంటి వైఖరే హమాస్ వాళ్ళది. ఆ మధ్యన ఏమన్నారు, ఇజ్రాయెల్ మీద చొరబడి దాడి చేసి అక్కడ ప్రజల ప్రాణాలు తీసి ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం చేస్తుంటే దమ్ముంటే భూమి మీద యుద్ధానికి రండి, గాలిలో నుంచి బాంబులు వేయడం కాదన్నారు. సైన్యం లోపలికి అడుగుపెట్టాక సస్తున్నారు, 18 బెటాలియన్లు చచ్చారు. దాంతో అబ్బెబ్బే మానవ హక్కులు అంతమైపోతున్నాయి అయ్యి అంటూ మళ్ళీ సొల్లి కబుర్లు చెప్తూ ఉంటుంటారు. ఇప్పుడు వీళ్ళు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే రఫా మీదకి దాడికి ఇజ్రాయెల్ వెళ్తోంది. రఫా అనేటువంటి నగరం మీద దాడి చేస్తే హమాస్ తీవ్రవాదులకు సంబంధించి కనీసం మరొక ఒక 5-10 వేల మంది చేస్తారు. కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడం కోసమని ఖతార్ ద్వారా, సౌదీ అరేబియా ద్వారా ఒత్తిడి తెస్తుంది. అయినా ఇజ్రాయెల్ ముందుకు వస్తుంది. దీంతో ఇప్పుడు కొత్త హెచ్చరికలు ఏంటంటే మేము టార్పెడోలు వాడతాం. టార్పెడో అంటే ఏంటి, మన సముద్రం అడుగునున్నటువంటి షిప్స్ని ధ్వంసం చేయడానికి వాడేటువంటి, అంటే మా దగ్గర టార్పెడోలు కూడా ఉన్నాయి అని చెప్పడం. అంటే ఇప్పటిదాకా భూమి మీద గాల్లో ఉన్నటువంటి యుద్ధాల్లో విఫలమైంది హమాస్ సైన్యం. అక్కడక్కడ కొంతమంది ప్రాణాలు తీయగలిగింది తప్పించి టోటల్గా ఫెయిల్ అయ్యింది. కాబట్టి నేవీలో మేము చాలా శక్తివంతులు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కొత్త హెచ్చరిక జారీ చేస్తుంది హమాస్.